సాక్షి సినిమా. సాక్షి సినిమాలో కృష్ణ గారు హీరో. అలాగా కృష్ణ గారిని ఫస్ట్ టైం నేను ఆఫీస్లో చూసాను. ఆయన అప్పుడే కలవటం కూడా అదే ఫస్ట్. అంటే మెడ్రాస్లోనే ఎక్కువ ఉండినారు కాన్సన్ట్రేషన్, తమిళ్ పిక్చర్స్ ఎక్కువ చేస్తుండేదాన్ని. అట్లా కృష్ణ గారితో అప్పుడు అట్లా పరిచయం అయింది. ఆ తర్వాత ఆ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా అది నాకు 4th పిక్చర్. డైరెక్షన్ చేయాలనే థాట్ కూడా ఎలా వచ్చిందో నాకు అర్థం కాదు. బాబు గారి వర్క్ ఆఫ్ ఇది చూస్తే, స్టైల్ ఆఫ్ వర్క్ చూసి సాయంత్రం అయిపోయిందంటే అందరం ఒక విలేజ్లో ఉండిపోయాము, అందరి ఇళ్లలో. 6 గంటల తర్వాత నేను బాబు గారి దగ్గర కూర్చునేదాన్ని. ఈ స్కెచెస్ వేసేవాడు ఆయన. ఇట్లా ప్రొఫైల్, లాంగ్ షాటు, మిడ్ షాటు ఇట్లా వేసి స్కెచెస్, ఆర్టిస్ట్ కాబట్టి స్కెచెస్ వేసేవాడు. సరే నేను ఇదేంటండి అదేంటంటే ఇది లాంగ్ షాటు, ఇది మిడ్ షాటు, క్లోజప్, ప్రొఫైల్ అని చెప్తూ వచ్చారు. అప్పుడు నాకు డైరెక్షన్ మీద ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. ఎప్పటికైనా డైరెక్ట్ చేయగలను. అది సాక్షి మూవీ అప్పటి నుంచి ఉంది. సరే ఆ సినిమా జరుగుతూ ఉన్నప్పుడు అందులో ఒక మంచి పాట ఉంది, అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా అనే పాట. అక్కడ టెంపుల్లో మీసాల కృష్ణుడు, ఆ కృష్ణుడికి మీసాలు ఉన్నాయన్నమాట. బాపు గారు ఏం చేశారంటే ఆ టెంపుల్లో ఈ సాంగ్ పెట్టారు. అంటే కృష్ణ గారుని మా అన్న చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటే, నన్ను పెళ్లి చేసుకుంటే మా అన్న నిన్ను చంపడు, రా ఎట్లన్నా మనం పెళ్లి చేసుకుందాం అనేసి తనే తాళిబొట్టు కట్టించుకోవటం, తనే కాళ్ళకు మెట్టెలు పెట్టించుకోవటం అన్నీ చేస్తూ ఆ పాట షూటింగ్ జరుగుతూ ఉండింది. అప్పుడు రాజ్బాబు ఎందుకన్నాడో కానీ ఈ టెంపుల్లో ఎవరన్నా పెళ్లి చేసుకుంటే అది సినిమా అయినా సరే నిజమైపోతుంది అన్నాడు. ఊరుకో ఏంటి ఆ మాటలు అని ఇద్దరం గసిరేసాం. గసిరేసిన తర్వాత సరే అది అయిపోయింది. ఇంకా మా ఎవరి షూటింగ్లు వాళ్ళు మేము అలాగా ఎవరు ఇట్లా. అప్పుడు నుంచి మా కృష్ణ గారు విజయ నిర్మల పేరు చాలా బాగుంది అనే ఒక పేరు వచ్చేసి ఎవరు చూడు మమ్మల్ని ఇద్దరినే బుక్ చేయడం మొదలెట్టారు. మీరు కృష్ణ గారిని ఎప్పుడు కలిశారు? ఫస్ట్ టైం ఆయన చూడడం ఎప్పుడు? ఆయన చూడగానే ఏమనిపించింది? అదే ఫస్ట్ సాక్షి మూవీకి బాపు గారు కబురు పెట్టారు. ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ కృష్ణ గారు ఉన్నారనమాట. చూస్తే చాలా సాఫ్ట్గా, అసలు లేడీస్ అంటే కూడా తల ఎత్తు కూడా తిరిగి చూడరు, అంత అలాగ క్వైట్గా ఉండేవారు అన్నమాట కృష్ణ గారు. నా క్యారెక్టర్ కూడా ఆల్మోస్ట్ అంతే. నేను ఎవరితో ఎక్కువగా చనువుగా ఉండేదాన్ని కాదు. ఎక్కువ గ్యాప్ దొరికిందంటే నవల్స్ చదువుకుంటూ ఉండేదాన్ని. కృష్ణ గారికి ఎప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు లేకపోతే సత్యనారాయణ గారు వీళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళతో మాట్లాడతారు. లేడీస్ హీరోయిన్స్తో పిక్చర్లో యాక్ట్ చేసేదానికి బయట బిహేవియర్కి చాలా తమాషా డిఫరెన్స్గా ఉంటుంది. సినిమాలో ఎంత బాగా వాళ్ళతో క్లోజ్గా యాక్ట్ చేస్తారు, బయట ఇంకా వాళ్ళు వస్తే అంతే తల దంచుకుంటారు, తల ఎత్తనమాట. అదొక క్యారెక్టర్ చాలా నచ్చింది నాకు కృష్ణ గారిలో. అంటే హీరోయిన్తో జోవిల్గా ఉంటే తప్పని కాదు నేను అన్నాను, రెస్పెక్ట్ అంతే. లేడీస్ అంటే ఒక రెస్పెక్ట్ కృష్ణ గారికి. అదొకటి నాకు చాలా బాగా నచ్చింది కృష్ణ గారితో. ఆ తర్వాత ఇక అన్నీ వరుసగా నేను కృష్ణ గారి సినిమాలు జరిగినాయి. అత్తగారు కొత్త కోడలు అదొక పెద్ద హిట్ మూవీ. ఆ సినిమా జరుగుతుండగానే అప్పుడు డిసైడ్ చేసుకున్నాం తిరుపతి వెళ్ళి అంటే మా ప్రభా మా ఫ్రెండ్స్ అంతా, సుకన్య వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా మేమందరం కలిసి తిరుపతికి వెళ్ళి తిరుపతిలో మ్యారేజ్ చేసేసుకున్నాము. ఎవరికి తెలియదు, ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి అందరికీ తెలిసింది. అప్పుడు అమ్మ కోసం షూటింగ్లో ఉన్నాం అన్నమాట. అది ఆ రోజు ఓపెనింగ్, ఆ రోజు పెళ్ళి మ్యారేజ్ చేసుకొని వచ్చి ఆ షూటింగ్లో ఎంటర్ అయ్యాం. అందరూ అసలు ఏంటి మీరిద్దరు తోడు దొంగల్లాగా ఎవరితో ఎవరు మాట్లాడుకోరు, అంత సీరియస్గా ఉండి గబక్కని ఇట్లా పెద్ద న్యూస్ ఇచ్చేసారు మాకు. నాగయ్య గారు, అంజలి దేవి గారు అందరూ అన్నమాట. పెద్ద షాక్ అన్నమాట. ఎందుకంటే తను అంత క్వైట్గా ఉంటారు, నేను అంత క్వైట్గా ఉంటాను. ఎప్పుడు మాట్లాడుకున్నారు ఏంటి అని అదొక పెద్ద ఒక 1 month పెద్ద టాక్ ఇండస్ట్రీలో. అలాగా ఇక మా లైఫ్ ఫ్యామిలీ లైఫ్ అలా లీడ్ అవుతూ వచ్చింది.
పిక్చర్లు కూడా 42 more than 42 హీరోయిన్గా నేనే ఎక్కువ చేశారు. యాక్ట్ చేశాను. డైరెక్టర్గా కూడా దాస్ గారి తర్వాత నేనే ఎక్కువ డైరెక్ట్ చేశాను కృష్ణ గారితో. దాస్ గారు కొంచెం ఎక్కువ చేశారు నాకంటే. దాస్ గారి తర్వాత నేను ఎక్కువ చేశాను డైరెక్టర్గా. అట్లా డైరెక్టర్గా బాపు గారి దగ్గర నుంచి వచ్చిన ఇంట్రెస్ట్తో నేను డైరెక్ట్ చేద్దాం అనుకుంటూ ఉండగా మా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినప్పుడు నేను కృష్ణ గారికి చెప్పాను, నేను డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఏంటి మీ ఒపీనియన్ అంటే, నువ్వు ఇప్పుడే హీరోయిన్గా ఎంటర్ అయ్యావు, 10 సినిమాలు కూడా అవ్వలేదు, ఈ లోపల నువ్వు డైరెక్షన్ అనేటప్పటికీ ఈగో వచ్చేసి అందరిని నేను హీరోయిన్గా నువ్వు స్టాండ్ అవ్వలేవు, డైరెక్టర్గా ఎంత స్టాండ్ అవుతావో నేను చెప్పలేను, కాబట్టి కొన్ని రోజులు నువ్వు కనీసం అట్లీస్ట్ ఒక 70 పిక్చర్స్ చేసిన తర్వాత నువ్వు స్టాండ్ అయిన తర్వాత నువ్వు డైరెక్ట్ చెయ్యి అన్నారు. అట్లాగే నేను ఒక 75 మూవీస్ 100 మూవీస్ వరకు అయిన తర్వాత డైరెక్ట్ చేస్తాను అని అంటే, సరే ఓన్ బ్యానర్లో చేసుకోవాలి, బయట ప్రొడ్యూసర్లు డిపెండ్ అవ్వకూడదు అని అన్నారు.